హలో అందరికీ. మొట్టమొదటిసారిగా నా ఛానల్ కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్లోకి పూరీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక పక్క బట్టలు అయితే వాష్ అవుతున్నాయి. సండే వచ్చిందంటే ఇంక మనం అన్నీ ఉతకాలి కదండి. నాకైతే ఆ డేనే కుదురుతుంది. ఇంకా ఒక 5-10 మినిట్స్ అయితే పిండిని కలిపేసి మ్యారినేట్ చేశాను. ఇంకా చట్నీ అయితే ఆలు కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా వాషింగ్ మిషన్‌లో కొన్ని బెడ్‌షీట్స్ అయితే మిగిలిపోయాయి. ఆ బెడ్‌షీట్స్ కూడా ఇంకా వాషింగ్ మిషన్‌లో వేసేసాను. నాకు రిమైనింగ్ డేసెస్‌లో అయితే అవ్వదండి. నేను ఇంకా ఆదివారం అయితే ఇవన్నీ పెట్టుకుంటాను. ఫైనల్‌గా అయితే బెడ్‌షీట్స్ కూడా వాషింగ్ అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ అయితే లంచ్‌లోకి ఫిష్ అయితే తెచ్చారు. ఫిష్ ఇంకా నేను ప్రిపేర్ చేయడమే ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టెప్ బై స్టెప్ అయితే చేసేస్తాను. చూసేయండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా! చెరువు చేపలైతే మా హస్బెండ్ తెచ్చారు. ఇంకా ఈలోపు అయితే టిఫిన్‌కి అయితే నేను పూరీ అయితే వేపుతున్నాను. ఫస్ట్ టైం నేను మ్యారేజ్ అయిన తర్వాత పూరీ చేయటం. ఒక్కసారి చేశాను. అప్పుడు అప్పడల్లా వచ్చేసాయి. ఇప్పుడైతే మంచిగా పూరీలైతే పొంగాయి. మీకేమైనా మంచిగా ట్రిక్ అయితే తెలిస్తే నాకు చెప్పండి. పూరీ సాఫ్ట్‌గా రావడం కోసం కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా మా పాప అయితే ఆడుతుంది. 10 సార్లు ఎందుకు దెయ్యం వీడియో ఎందుకమ్మా కావాలా చూడు అంత పెద్ద దెయ్యం పెట్టుకున్నావు అక్కడ. అమ్మో నాకు భయం వేస్తుంది. నీకు వేయట్లేదా? ఆపినా ఇంకా రాగి పిండి అయితే మరగబెడుతున్నాను. ఇది కొంచెం మాకు అలవాటుగా చేసుకున్నాము. అమ్మలు మంచిదని చెప్పి. ఇంకా లంచ్‌లోకి అయితే మా హస్బెండ్ ఫిష్ తెచ్చారని చెప్పాను కదా! అది మంచిగా క్లీన్ అయితే చేసేసుకున్నాను. కొన్ని పీసెస్ అయితే ఫిష్ ఫ్రైకి పెట్టుకున్నాను. కొన్ని పీసెస్ చేపల పులుసుకని పెట్టుకున్నాను. మా హస్బెండ్‌కి, మా పాపకి, నాకు గూడా మంచిగా ఫిష్ ఫ్రై అయితేనే ఇష్టము. బట్ చేపల పులుసులో చేపలు లేకుండా పులుసైతే టేస్ట్ రాదని చెప్పి నేను ఆ పీసెస్ అయితే కొంచెం సెపరేట్ చేసేసాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారము, ఉప్పు అయితే మంచిగా కలిపి అయితే మూత పెట్టేసుకున్నా. ఇంకా పులుసులోకైతే టమాటాలు అండ్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చింతపండు నీరైతే నేను తీసుకున్నాను. ముందుగా అయితే మనం ఉల్లిపాయలు అండ్ గరం మసాలా విడిగింజలు అయితే డీప్ ఫ్రై అయితే చేసుకున్నాను. ఇందులో మనకి సరిపడినంత పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాక ఆ 3 మంచిగా వేగిన తర్వాత టమాటో అయితే వేసుకోవాలి. ఈ టమాటో కూడా మంచిగా మనకి మగ్గాలి. ఇది లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేపుకుంటే సరిపోతుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఇది కూడా మంచిగా మనకి వేగాలి. వేగితే మనకి ఆ పచ్చి వాసన కూడా బయటకు పోతుంది. ఇది మనం లో ఫ్లేమ్‌లో మంచిగా మిక్స్ చేసుకొని అయితే నేను వేపుకుంటున్నాను. ఇంకా ఫైనల్‌గా అయితే దీంట్లోకి నేను సరిపడంత కారం అయితే తీసుకున్నాను. కారాన్ని మనం మంచిగా కలుపుకొని ఇవి కూడా లో ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అండ్ నేను రుచికి సరిపడా ఉప్పు కూడా ఇక్కడే తీసుకున్నాను. ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు నీరునైతే మంచిగా నేను పిండేసి వాటిని సపరేట్ చేసేసాను. ఇప్పుడు పులుసుకి వాటర్కి సరిపడైతే వేసేసుకున్నాను. ఇవి మంచిగా మనకు మరిగిన తర్వాత పీసెస్ వేస్తే బాగుంటుంది. ఇంకా ఫిష్ ఫ్రై కోసం అయితే ప్యాన్ అయితే రెడీ చేసి అందులో ఆయిల్ అయితే హీట్ అవుతుంది. ఈ ఫిష్ అయితే పులుసు బాగా మరిగినప్పుడు మనం అందులో వేసేస్తే బాగుంటుంది. ఇక్కడైతే ఫిష్ ఫ్రై చూస్తున్నారు కదా, మంచిగా వచ్చింది. బ్రౌనిష్ కలర్లో మంచిగా స్మెల్ కూడా బాగుంది. ఇంకా లో ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా ఈ ఫిష్ ఫ్రైని అయితే చేసేసాను. ఇంకా చక్కగా ఇది ఫంక్షన్‌లో వచ్చే టేస్టే వచ్చింది. కొంచెం ఆయిల్ అయితే మనం తీసుకోవాలి. అవి బాగా మగ్గిన తర్వాత అందులో కరివేపాకు వేసుకొని ఫ్రై చేస్తూ ఉంటే స్మెల్ కూడా మంచిగా ఉంటుంది. పక్కన అయితే చేపల పులుసు మంచిగా మరుగుతుంది. ఈ 2 అయిపోతే ఇంకా లంచ్ అయితే చేసేయడమే. ఇంకా ఫైనల్‌గా అయితే చేపల పులుసు కూడా అయిపోయింది. ఫిష్ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.